హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేను దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ట్రెండింగ్లో ఉండే ప్రిన్సెస్ కటింగ్ అండ్ బ్లౌజు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు నెక్ డిజైన్తో పాటు మీకు చూపిస్తున్నాను డ్రాఫ్టింగ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. చూడండి ఫ్రెండ్స్, ట్రెండింగ్లో ఉండే ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ బ్లౌజ్ డిజైన్ డ్రాఫ్టింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ మనకి ఇది బ్యాక్ సైడ్ అనేది మనకి బటన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది లైవ్లో పెట్టాను. ఆ లైవ్లో పెడితే ఏంటంటే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసి ఒక వీడియో పెట్టండి అని అన్నారు. అందుకోసమే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తూ నేను ఒక వీడియో అనేది చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అనేది లెంత్ మనకి ఎంత ఉందో చూసుకొని అంత లెంత్ తీసుకొని ఇదేంటి బటన్స్ కోసం మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకుంటే దీనికి అనేది మనం బటన్స్ అనేది 1.5 ఇంచెస్ కూడా బటన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? బటన్స్ పెట్టుకొని బ్యాక్ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇక్కడ మనకు 6.5 ఇంచెస్ వరకు నేను చంక్ రౌండ్ అనేది మనం దించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. అలాగే మనకి ఇక్కడ 36 కాదు, 37 కాదు, ఏది వచ్చినా సరే మనకి ఇక్కడ చంక్ అనేది చూడండి. షోల్డర్ దగ్గర 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనకి 3.5 ఇంచెస్ అనేది వస్తుంది. ఇక్కడ మనం బాగా గమనించింది ఏంటంటే ఇక్కడ 1/4 ఇంచ్ అనేది 0.5 ఇంచ్ అనేది మనం క్రాస్ కటింగ్ చేయాలి. ఎందుకంటే బోట్ నెక్లో ఉంటుంది కదా, బోట్ నెక్తో పాటు మనకి వెనకాల బ్యాక్కి బటన్స్ అనేది వస్తున్నాయి. ఓకేనా? బ్యాక్ సైడ్ అనేది. అలాగే ఫ్రంట్ సైడ్ అనేది మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది వస్తుంది. ప్రిన్సెస్ కటింగ్ అనేది ఇక్కడ 1.5 ఇంచెస్ అనేది ఇక్కడ మనకి కటింగ్లో పోతుంది. అందుకే 8 వచ్చినా 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోవాలి, మనకి 9 వచ్చినా 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 1.5 ఇంచెస్ పోతుంది, కుట్టినప్పుడు మనకి 2 ఇంచెస్ అనేది పోతుంది. ఆ 1 ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా అనేది కుట్టిన తర్వాత మన సైజ్ అనేది సరిపోద్ది. ఇక్కడ ఎక్స్ట్రా అనేది మనకు 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అంతే 0.5 ఇంచెస్ దగ్గర మనం క్రాస్గా కట్ చేసి ఇది మాత్రమే కట్ చేసుకోవాలి. ఇక్కడ మన నెక్ అనేది 3.5 ఇంచెస్ లేదంటే 3 ఇంచెస్ ఇలా పెట్టుకొని క్రాస్ అనేది తీసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ డాట్స్ కోసం మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. అలాగే ఫ్రంట్ సైడ్ అనేది అయింది. ఇప్పుడు హ్యాండ్స్ పొడుగు అనేది ఒక 10 ఇంచెస్ లేదంటే 8, మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకొని మన హ్యాండ్లు చూసుకొని 6 ఇంచెస్ 5 ఇంచెస్ లేదంటే 7 ఇంచెస్ 6.5 ఇంచెస్ ఇలా వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ మనం 3.5 ఇంచెస్ దగ్గర ఇలాగ స్కేల్తో గీసుకొని ఇక్కడ నుండి ఇలాగ క్రాస్గా 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కర్వ్ అనేది క్రాస్గా తీసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ లోతు కూడా తీసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనకి చెంక దగ్గర మనకి లూజ్ లేకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ కదా ఇది, ఫ్రంట్ సైడ్ అనేది దీనికన్నా 1/4 ఇంచ్ అనేది లోతు అనేది ఇలాగ